24 నుంచి ధ్యానించుకుందాం. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా, మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ కానేరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందంగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి దేవుని వలనైన ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు గాక. వారు దాన్ని విందురు. ఈ కొద్ది వాక్యం నేను హృదయంలో ఫలింపచేయను గాక. మరి వాక్యం చదివించిన సోదరులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఇంకా వారు దేవుని పని పరిచర్యలు బలమైన పాత్రలుగా వాడబడేలాగా మీ అందరిని ప్రత్యేకమైన పాత్రలను జ్ఞాపకం చేసుకోవాలని కోరుచు, మీరందరూ వాక్యం వింటానికి మీ మనసులను తిప్పినట్లయితే మన మధ్యలో దాసులు వాక్యం చెప్పబోచుండగా ప్రతి వారి శ్రద్ధగా వాక్యాన్ని విని వాక్యానుసరమైన జీవితాన్ని జీవించవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం. దేవుని యొక్క అపారమైన ప్రేమలో ప్రేమించబడి తిరిగి ఆదివారం దినము ఈ మూడోసారి ఇటు విధముగా ఆయన నామాన్ని ఆరాధించడానికి చేరికుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామాన హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ, ఇటు మంచి సదవకాశాన్ని మనకు అనుగ్రహించిన దేవత దేవునికి వందనాలు తెలియచేస్తూ దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఇప్పటి వరకు పాటల ద్వారా అయినా మనం మహింపరిచాం. రెండవదిగా ఆరాధనలో ముఖ్యమైనది మరి ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము మన జీవితాల్లో వెలుగును నింపుతుంది. మన జీవితాలను మరి చల్లారిపోకుండా మన యొక్క జీవితాలని బలపరిచి ఉత్తేజపరిచి దేవునిలో శక్తివంతులుగా నడిపిస్తూ ఉంటుంది. వాక్యము మనం ఎంతకాలం విన్నా కానీ ఆ వాక్యమును ప్రకారము జీవించని వారిగా ఉన్నట్లయితే వ్యర్థము అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. చాలా సందర్భాల్లో ఈ వాక్యాన్ని మీకు తెలియజేస్తాను. అంటే హృదయ కాఠిన్యము అంటూ ఉంటాం మనం. అంటే విన్నట్టే ఉంటూ ఉంటాం, కానీ ఆ మాటను మనం మనస్కరించాం. అన్నీ బాగానే వింటూ ఉంటారు, తర్వాత మరలా మొదటికి వస్తూ ఉంటారు చాలామంది అన్నీ వినేసిన తర్వాత ఎందుకు ఏం చేయమంటారని, చేయొచ్చా చేయకూడదని మళ్ళీ మొదటి ప్రశ్న వేస్తూ ఉంటారు. అంటే వినడంలో మనం ఏం చేయాలంటే ఆసక్తి ఉండదు మనకి. ఎందుకంటే చాలామందికి మీరు బాధపడనంటే ఒక మాట చెప్తూ ఉంటాను, మనకి ఇష్టం ఉందనుకోండి, మనకి ఏదైనా సరే మనస్ఫూర్తిగా వింటూ ఉంటాం. మనకి దేవుని గురించిన ఒక వాక్యం కూడా గుర్తుండదు మనకి. కానీ మూల కూర్చున్న ముసలమ్మను కూడా ఈ రోజుల్లో ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబరు 10 అంకెల నెంబర్ కూడా చక్కగా అర్థమయ్యేలాగా స్పష్టంగా 993204 ఏదో మొత్తం మీద 10 నెంబర్లు గుర్తుపెట్టుకొని చెప్తున్నారు. ఎందుకంటే ఆ నెంబర్ వాళ్ళకి అవసరం కాబట్టి. ఈ రోజుల్లో ప్రతి ముసలోళ్ళు కానించి పెద్దవాళ్ళ వారు అందరూ తెలివైన వాళ్ళండి, తెలివి తక్కువ ఎవరు లేరండి. కానీ వాళ్ళకే అవసరమైన మట్టుకే ఆ తెలివిని ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళకి అవసరమైనవన్నీ గుర్తుంటాయి, వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా వాళ్ళు తగడక చెప్పేస్తూ ఉంటారు. మనం ఏమీ తెలియదు అనుకుంటా ఉన్నాం, కానీ వాళ్ళు అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పరిధిలో ఇది నాకు చాలు అనుకుంటూ ఉంటారు. దేవుని వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఎందుకులే, ఆయన చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉంటాం, సరిపోయింది, ఈ ఆదివారం వచ్చామా లేదా, అటెండెన్స్ పడిందా లేదా అన్నట్టుగా మన జీవితాల్లో ఉంటూ ఉన్నాం.
ఒకసారి నిర్గమకాండానికి మనం వెళ్ళినట్లయితే హృదయ కాఠిన్యమును గురించిన అమూల్యమైన మాటలు 8వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. హృదయ కాఠిన్యం అంటే ఏమిటో ఒక్కసారి అక్కడ నిర్గమ 8వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే ఒక అమూల్యమైన మాట మనకు స్పష్టమవుతూ ఉంది. అక్కడ ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్లు తమ హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయాను. అంటే మనం చూసింది కూడా ఇదంతా నాకు అనవసరం, నాకు మళ్ళీ మొదలుగానే చెప్పండి అంటూ ఉంటాం చూడండి, దాన్ని హృదయ కాఠిన్యం అంటూ ఉంటాం అన్నమాట. నువ్వు ఎంత చూసినా ఎంత చెప్పినా నాకేం అర్థం అవ్వట్లేదు, ఇది నాకు అనవసరం, నేను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటూ ఉంటాం. హృదయ కాఠిన్యం అంటే ఇక్కడ ఫరో అంటే రాజు, ఐగుప్తు దేశానికి రాజుగారైన. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, మన అందరికీ తెలుసు, చాలాసార్లు మనం విన్నాం. ఆ ఇశ్రాయేలుని దేవుడు బయటికి రప్పించడానికి మోషే గారిని పంపించాడు. ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంటే అక్కడ బానిసత్వం చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే అక్కడ జీతం లేకుండా చక్కగా వాళ్ళకి మంచి మంచి కోటలు కడుతున్నారు, గోడలు కడుతున్నారు, ఇటుకలు కాలుస్తున్నారు, చాలా పనులు చేస్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళని పంపించేసామో ఈ పని చేసేవాడు ఎవడు ఉంటాడు ఇక్కడ? ఎవడో ఉండడం. కనుక రాజు వాళ్ళని పంపించడానికి ఇష్టపడతలేదు. వాళ్ళేమో మేము వెళ్ళొస్తామో మేము వెళ్ళిపోతామంటే, లేదు మీరు ఎక్కడ ఉండండి, మా బానిసలుగా మీరు ఇక్కడ పని చేయండి. ఉచితంగా చేస్తే పని ఎవడైనా చేయించుకుంటాడు కదా, జీతం ఇవ్వక్కర్లేదు కదా, ఏదో కొంచెం మెతుకులు పడేస్తే చాలు అలా పని చేస్తూ ఉంటారు. కనుక 430 సంవత్సరాల నుంచి వాళ్ళని పంపడానికే రాజుగారు ఇష్టపడలేదు. అప్పుడు మోషే గారి ద్వారా దేవుడు పంపించి మోషే గారి వెళ్ళి, అబ్బా మేము అందరం వెళ్ళిపోతామంటే ఎవరు ఒప్పుకోరు కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే మోషేకి, నువ్వు వెళ్ళి 3 రోజులు దూరము మేము ప్రయాణం చేసి అక్కడ మా దేవునికి మేము బలులర్పించుకుని మరలా తిరిగి వస్తాము అని మీరు చెప్పండి రాజుగారికి అన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళారు మోషే, అయ్యా మా దేవుడు మాకు ఆజ్ఞాపించాడు, 3 రోజులు మేము ప్రయాణం చేస్తాం, ఎంత దూరం వెళ్తాం అంత దూరం, అక్కడ మేము మా దేవునికి బలులర్పించుకుని దేవునికి మేము ఆరాధన చేసుకుని మరలా తిరిగి మళ్ళా మీ దేశానికి వచ్చేస్తాం, మేము మాకు పర్మిషన్ ఇప్పించండి అని అడిగాడు ఆయన. రాజుగారు వెళ్ళడం కుదరదు అబ్బాయి, మీరు వెళితే మళ్ళీ వస్తారో లేదో నాకు తెలీదు, వెళ్ళడం కుదరదు అని చెప్పాడు ఆయన. అయితే నేను వెంటనే ఒక అద్భుతమైన సూచక్రియ చేస్తాను ఉండండి అని చెప్పి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్న సముద్రం, ఆ గోదావరి ఆ యొక్క నీళ్లు, ఆ నీళ్ళన్నింటి ఆ యొక్క నది నీళ్ళన్నీ కూడా రక్తముగా మార్చేశాడు ఆయన. ఆ యొక్క దేశంలో ప్రవహిస్తున్న నది నీళ్లు ఎలా ఉంటాయండి? తెల్లగా ఉంటాయి, తాగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ కర్రతో నీళ్లు కొట్టాడో అది రక్తం అయిపోయింది. రక్తం చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది, ఎర్రగా. మరలా ఒక అరగంట పోయిందంటే దుర్వాసన వచ్చేస్తూ ఉంటుంది, నీసు వాసన వచ్చేస్తూ ఉంటుంది, అక్కడ ఎవడ కూడా నించోలేడు, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఆ వాసన పడలేక 2 రోజులు 3 రోజుల తర్వాత మోషే గారిని పిలిచి, మీకు పర్మిషన్ ఇస్తాం మేము, మీరు వెళ్దురు కానీ ఆ నీళ్లను మరలా మామూలుగా మార్చేయమన్నాడు. మార్చేశాడు ఆయన. మార్చిన తర్వాత రాజుగారు రేపు పొద్దున చూద్దామని అన్నాడు. రేపు వెళ్ళిన తర్వాత మరలా హృదయాన్ని కఠినపరుచుకుని, అంటే అద్భుతాన్ని చూశాడు అక్కడ. నీళ్లు రక్తముగా మారడం, దుర్వాసన రావడం, ఇబ్బంది పడడం చూశాడు. ఆయన తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. మరలా దేవుడు కప్పలు రప్పించాడు మోషే ద్వారా. ఎక్కడ చూసినా కప్పలే. మన ఇంట్లో ఒక కప్ప వచ్చిందనుకోండి, ఆ కప్పను బయటికి తోలిదాక మన నిద్ర పడుతుందా? ఎవరికైనా పడుతుందా? నాకు అసలు పట్టదు, చాలా చిరాకు నాకు. బాత్రూంలో కప్ప ఉంటే నాకు చిరాకు వచ్చేస్తూ ఉంటుంది, చీపిరిచ్చుకి వెంటనే చంపేస్తాను నేను. అలాంటిది పొలంలోను, వంట రూములోను, బెడ్రూములోను ఎక్కడ పడితే అక్కడ వందల కప్పలు ఉన్నాయి. 1 2 కాదండి, 100 వేల కప్పలు. ప్రతి ఇంట్లో 100 కప్పలు, 200 కప్పలు ఉన్నాయి. వాళ్ళు కూర్చుంటలేదు, నించుంటలేదు. కూర్చుంటే మీద పడుతున్నాయి, పడుకున్నా మీద పడుతున్నాయి. భయంకర రాజు ఇంట్లోకి వెళ్ళిపోయినాయి, రాజుగారి గదిలోకి వెళ్ళిపోయినాయి, రాణిగారి గదిలోకి వెళ్ళిపోయినాయి. ఎక్కడ పడితే అక్కడ కప్పలు.
అప్పుడు మరలా మోషే గారిని పిలిచి, బాబు మేము మీకు పర్మిషన్ ఇస్తాం, గుంచు ఈ కప్పలన్నింటిని తవరేమన్నాడు. సరే కప్పలు వెళ్ళిపోయేలా చేశాడు, ప్రార్థన చేశాడు, కప్పలు వెళ్ళిపోయినాయి. ఆ కప్పలన్నీ పోగు చేసి బయటికి దూరంగా పడేశారు వాళ్ళు. మరలా మేము వెళ్తాక పర్మిషన్ అని రెడీ అయ్యి వచ్చితే మరలా నేను వెళ్ళడానికి ఇష్టపడతలేదు. అంటే దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు ఫరో కనులారా చూసి కూడా తన హృదయాన్ని మార్చుకోకుండా కఠినపరుచుకుంటున్నాడు. అలాగా 10 అద్భుతమైన సూచక్రియలు చేశాడు దేవుడు. దోమలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, ఏగలు వచ్చినాయి, గెడ్డలు వచ్చినాయి. శరీరం అంతా గెడ్డలే, ఎక్కడ పడితే అక్కడ గెడ్డలు పడిపోయినాయి. సెగ్గడ్డ ఒకటి వేసింది అనుకోండి, మనకి ఈ చెంప మీద ఎత్తి చెంప అంతా లాగేద్ది, చేతి మీద చేతి మీద ఎత్తి చెయ్యి అంతా లాగేద్ది. అలాగే అక్కడ ఒళ్ళంతా వేసేస్తే అక్కడ ఏం చేస్తామండి మనం? ఎక్కడ పడితే అక్కడ భయంకరమైన గడ్డలు కాసినాయి. మొత్తం మీద ఎన్నిసార్లు చేసినా తన హృదయాన్ని మార్చుకోవట్లేదు. ఆఖరిగా దేవుడు ఆ యొక్క దేశంలో నివసిస్తున్న ప్రతి తొలుచూలు, ప్రతి ఇంట్లో పట్టిన పెద్ద కుమారుడే కానీ, కుమార్తె కానీ, గేదె కానీ, ఆవే కానీ, మేకే కానీ, కోడే కానీ ఏదైనా సరే తెల్లారికి చచ్చిపోద్ది. చచ్చిపోయారు. రాజుగారి ఇంటిలోంచి మొదలెట్టి ప్రతి ఇంటిలో 1-2 శవాలే. ప్రతి ఇంట్లో శవం ఇల్లు లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఎవడొకడు పెద్దోడు ఉంటాడు కదా, ఎవడొకడు పెద్దోళ్ళు ఉంటారు కదా. ప్రతి తొలుచూలు సంతానాన్ని దేవుడు చంపేశాడు అక్కడ. అప్పుడు మారాడండి. బాబు మీకు దండం, మీరు వెళ్ళిపోంటారు, అర్జెంటుగా వెళ్ళిపోండి, మా యొక్క దేశంలో 100,000 మంది చనిపోయారు. అంటే అద్భుతాలు కనులార చూస్తున్నాడు కానీ తన హృదయమును కఠినపరుచుకుంటున్నాడు. మారట్లేదు. అయ్యో దేవుడికి భయపడట్లేదు. అయ్యో దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, కప్పలు రప్పిస్తున్నాడు, మిడతలు రప్పిస్తున్నాడు, ఈ యొక్క మరి వడగాళ్ళు కురుస్తున్నాయి, దోమలు వస్తున్నాయి, మిడతలు వస్తున్నాయి, ఇగో గడ్డలు వేస్తున్నాయి, ఇగో నీళ్లు రక్తంగా మారిపోతుంది, ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి కదా, దేవునికి భయపడి అయ్యో మీరు వెళ్ళిపోండి అని ఒక్క మాట సెలవివ్వట్లేదు. మన జీవితాల్లో మనము కూడా అనేకసార్లు దేవుని వాక్యం వింటున్నాం కానీ దేవునికి భయపడని వాళ్ళనిగా మన మనసు మరలా మరలా ఫరో 10 సార్లే కఠినపరుచుకున్నాడు. దేవుడే అలా చేశాడు ఫరో మనసు కఠినమయ్యేలాగా. ఎందుకంటే 10 అద్భుతమైన సూచక్రియలు అక్కడ చేయాలి కాబట్టి. కానీ దేవుడు ప్రతి ఆదివారం మనకి వాక్యాన్ని వినిపిస్తున్నాడు. మన హృదయం ఎప్పుడు కఠినమవుతూనే ఉంది. వింటున్నాము, వినేవారుగా మన హృదయాన్ని మెత్తపరుచుకుంటున్నాం. బయటికి వెళ్ళేటప్పటికి మన హృదయం మరలా కఠినమైపోతుంది, మర్చిపోతున్నాం, వాక్యాన్ని అనుసరించట్లేదు, వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడని వాళ్ళని మనుషుల్లాగా మన జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ హృదయ కాఠిన్యం కొరకు ఈరోజు వాక్య భాగంలో మనం చూసినట్లయితే మరొక ఇందాక మనం చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం. యోబు గారికి ముందు ఉంటుందండి నెహెమ్యా గ్రంథము. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు గ్రంథానికి, ఎస్తేరు గ్రంథానికి ముందు ఉంటుంది. 9వ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకునిరి, నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయా వాత్సల్యము గలవాడువును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడు యుండియు వారిని విసర్జింపలేదు. వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తు నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించిరి. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక
నిలచెను. ఇశ్రాయేలు గురించి నెహెమ్యా ప్రవక్త రాస్తూ, వారు అనేకసార్లు నువ్వు అనేకమైన అద్భుతాలు చేస్తావు, వాళ్ళకి ఆశ్చర్యమైన కార్యాలు చేస్తావు. అయినా వారు ఏం చేశారంట, తాము ఏ దేశం నుంచి అయితే వదిలి వచ్చేసారో ఆ దేశపు ఆ యొక్క దాస్యం చేశారు. అక్కడ కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మోషే మీద తిరుగుబాటు చేసి, మేము అందరం కలిసి మరలా దేశం వెళ్ళిపోతాం, మేము ఈ దూరం నడలేకపోతున్నాము, ఇవన్నీ బాధలు పడలేకపోతున్నాం అని తమ కొరకు ఒక నాయకుడిని ఎన్నుకున్నారో వాళ్ళందరూ వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా చేస్తారు. అంటే దేవుడు దయా దాక్షిణ్య పూర్ణుడై వారు అన్నిసార్లు దేవుని యొక్క అద్భుతాలు, ఇందాక మీకు చెప్పాను కదా, ఆ యొక్క ఫరో హృదయం ఎలాగైతే కఠినమైందో ఇశ్రాయేలు కూడా ఈ 10 సూచక్రియలు చూశారండి, కళ్ళారా చూశారు. ప్రతి ఇంటిలో శవం ఉంది, కానీ ఇశ్రాయేలీల ఇంటిలో ఒక్కరు కూడా చనిపోలేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క దేవదూత వారికి ఆజ్ఞాపించింది, ఈరోజు రాత్రి మరణపు దూత వస్తుంది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఒక దహన బలి, ఒక గొర్రె పిల్లను, ఏడాది మేక పిల్లను, గొర్రె పిల్లను మీరు వధించి దాని రక్తమును మీ ఇంటి గవుని ఈ పైకమ్మికి, ఈ 2 అడ్డకం నిలువు కమ్ములకి రక్తాన్ని రాయండి, మీ ఇంటిలోనికి మరణపు దూత రాదు అని చెప్పారు. అప్పుడు ప్రారంభమైందండి పస్కా పండుగ. అది పాత నిబంధన అన్నమాట. అదే నిబంధన, పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన అంటే అదే, ఈ యొక్క పైకమ్మి ఈ 2 కమ్ములకి కూడా ఆ యొక్క వధించిన మేకపిల్ల, గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని రాయాలి. ఆ ఇంటిలో ఎవరు కూడా చనిపోలేదు. ఇన్ని అద్భుతాలు చూసారే. పక్కింట్లో అందరు కూడా చనిపోయారు, మన ఇంట్లో ఎవరో చనిపోలేదు. పక్క దేశం అంతా చీకటైపోయింది 3 రోజులు. ఒకడు కూర్చున్న కాడి నుంచి లేవలేనంతగా కటిక చీకటి అయిపోయిందంటండి 3 రోజులు. ఎప్పుడు లేగలేకపోయాడు, కూర్చున్నా కాడి నుంచి లేగలేకపోయాడు, అంత అంధకారమైన చీకటి. ఈ పక్కనే ఉన్న ఇశ్రాయేలుకి చీకట్లేదు, ఏమీ లేదు, బాగానే ఉన్నారు. ఇన్ని అద్భుతాలు చూసినా కానీ, దేవుడు ఇశ్రాయేలుని నడిపిస్తున్నా కానీ, వారు ఏ దేశం నుంచి అయితే ఆ దాస్య బ్రతుకు మాకు వద్దని వదిలేసి వచ్చారో అదే దేశము తిరిగి వెళ్ళడం కొరకు తమ కొరకు నాయకుని ఎన్నుకున్నారు. తమ కొరకు ఒక దూతను, ఒక దూడను చేసుకుని నీవే మా దేవుడు అన్నారు. ఎన్ని చేసినా, ఎంత కఠినమైన మనసు వారికి ఉన్నా దేవుడు వారిని క్షమిస్తూనే ఉన్నాడు. నీవు నేను కూడా వినిన వాక్యాన్ని అనుసరించకుండా, వాక్యం ఎన్నిసార్లు విన్నా, వాక్యం అలా చెప్తూనే ఉంటుందండి, పనే పాట పాస్టర్ గారికి అలా చెప్తూనే ఉంటారు, మన పని మనమే చేసుకోవాలి అని నీ యొక్క కఠినమైన మనసుతో ఉన్నట్లయితే, అదే హృదయ కాఠిన్యం అంటే అదేనండి. ఐగుప్తు ఆ యొక్క ఫరో ఎలాగైతే తన హృదయాన్ని కఠినపరుచుకుని ఇశ్రాయేలుని వెళ్ళనివ్వలేదు, ఈ ఇశ్రాయేలు కూడా ఈ 10 అద్భుతాలతో పాటుగా ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయబడ్డం, దాంట్లో నడవడం, పైన అగ్నిస్తంభం, ఆ రాత్రులైతే అగ్నిస్తంభం చలి వేయకుండా, ఉదయం అయితే ఎండ తగలకుండా మేఘస్తంభం, ఇన్ని అద్భుతమైన సూచక్రియలు చేసిన ఆ దేవుణ్ణి మరిచి తమ కొరకు ఒక దేవుణ్ణి వాళ్ళు చేసుకున్నారండి. దేవుడికి చాలా అసహాయమైనది, బాధ కలిగించేది ఏంటంటే, దేవుణ్ణే నువ్వు దేవుడు కాదురా, మాకు దేవుడు ఉన్నాడరా అని మనుషులు చెప్పడం దేవునికి చాలా బాధ పుట్టించేది. నేను పుట్టి, నేను కని, నేను వారిని పెంచి వారికి అన్ని అద్భుతాలు చేస్తుంటే నన్ను కాదని వారి కొరకు ఏం చేశారంట, ఒక బంగారుపు దూడను తయారు చేసుకున్నారంట. కానీ ఆయన దయ వాత్సల్యము కలిగిన వాడు గనక వారి కఠినమైన మనసుతో వారిని సంహరించకుండా అనేక సార్లు తన కోపాన్ని అయినా దిగమింగాడు. నిన్ను నన్ను కూడా ఈరోజు నువ్వు వాక్యం విన్నా వినకపోయినా, ఆదివారం వచ్చినా శుక్రవారం వచ్చినా, లేకపోతే ఆదివారం ఎక్కడికి, శుక్రవారం ఇంకో చోటకి, మంగళవారం ఇంకో చోటకి, రకరకాల నువ్వు తిరుగుతున్నా నీకు ఏమీ అవ్వట్లేదు, నువ్వు బాగానే ఉన్నావంటే నువ్వేదో గొప్పవడం అని కాదు, దేవుడు నిన్ను చూడలేదని కాదు, కానీ ఆయన దయ వాత్సల్యము కలిగిన వాడు. నువ్వు మారతావు, నీ కఠిన హృదయాన్ని మార్చుకుంటావు, నీ హృదయ కాఠిన్యాన్ని మార్చుకుని దేవుని వాక్యం వైపు తిరుగుతావేమని ఆయన నీ కొరకు ఆశతో ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మన హృదయ కాఠిన్యమును మనము మాత్రమే మార్చుకోవాలి, ఎవరు కూడా మార్చుకోలేరండి. రైతు ఈ వర్షాలు 3-4 రోజులు వరుసగా వర్షాలు కురిసినాయండి.
రైతు ఏం చేస్తాడంటే ఈ భూమి అంతా బాగా నానిపోయి ఉంటుంది. దాంట్లో ఉన్న రాళ్ళు రప్పలు చెత్త చెదారం అంతా తీసి ఇంకా మెత్తని చేసి దాంట్లో విత్తనాలు వేస్తూ ఉంటాడు. మంచి భూఫలం వస్తూ ఉంటుంది. బీడు గట్టిపోయిన భూమిలో నువ్వు నీళ్ళు వేసి దాన్ని మెత్తన చేయకుండా ఆ గట్టి నీళ్ళు ఆ గట్టి భూమిలోనే నువ్వు విత్తనం వేస్తే అది మొలకెత్తదు. నేను చాలాసార్లు చిన్నప్పుడు తెలియక ఒక మొక్క పాతి దాన్ని నిండా గట్టిగా బాధేసేవాడు నేను, అంటే మొక్క పడిపోద్దేమని. కానీ మొక్క వేసేటప్పుడు అంట గొల్లగొల్లగా వేసి అలా పైన అలా నొక్కాలంట. ఎందుకంటే అది నీళ్లు పీల్చుకోవాలి, అది శక్తి పొందుకోవాలి. మనం గట్టిగా అనిచేసాం అనుకోండి, అందులోకి నీళ్ళు చుక్క వెళ్దాం, పైకి వచ్చేస్తాయి, పైకి నీళ్ళు పైన ఇలా కారిపోతూ ఉంటాయి, కానీ అందులోకి లోనకి వెళ్ళాం. అంటే హృదయ కాఠిన్యం అంటే అదే, దేవుని యొక్క వాక్యాన్ని మన లోనకి వెళ్ళనివ్వట్లేదు, వాక్యాన్ని మనం మెత్తబడట్లేదు, మన యొక్క హృదయాలు వాక్యం వైపు మనం తిరగలేని వారిగా మనం ఉన్నాం. అలాగనే దానియేలు గ్రంథము 82వ కీర్తన 78వ కీర్తన 32వ వచనాన్ని చదువుకుందామండి. 78వ కీర్తనలు ఇందాక మనం చదువుకున్నాం. 78వ కీర్తనలు 32వ వచనం. ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయిచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్మకపోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరివలే గడచిపోజేసెను, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేసెను. ఆయన వారిని సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి, వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బ్రతిమాలుకొనిరంటండి. ఇక్కడ ఈ పై వచనాలు 22 వచనం కాడి నుంచి ఇందాక మనం చదువుకున్నాం. వారు పరలోకములు తినే దేవదూతల ఆహారము మన్నాను దేవుడు వారికి ఇచ్చాడండి. ఒకరోజు రోజు మన్నా, ఏదైనా సరే అండి ఊరికి వస్తే ఎవరికి కూడా దాని విలువ తెలియదండి. ఇలా ప్రతిరోజు కూడా కష్టపడకుండా దేవుడు ప్రతిరోజు మన్నాని దేవదూతలు తినే భోజనాన్ని వీళ్ళకి ఇస్తున్నాడు దేవుడు. ఉదయం లేవగానే వాళ్ళ యొక్క గుడారాల చుట్టూ తెల్లటి ఒక అన్నంలాగా వచ్చేది. వాళ్ళు వెళ్ళి ఎవరికి ఎంత కావాలో గిన్నె తీసుకువెళ్ళి నేను నలుగురున్నా మా ఇంట్లో నలుగురికి సరిపడగా ఆహారం తెచ్చుకోవాలి, రేపుడు కూడా తెచ్చుకుందాం ఉంది కదా అని తెచ్చుకుంటే అది రేపు పొద్దున్న కుళ్ళిపోద్ది. ఏ రోజుకి ఎంత కావాలో మీరు తెచ్చుకుని దేవుడు చెప్పాడు. అలా వారు తెచ్చుకుని రోజు భోజనం చేస్తున్నారు కష్టపడకుండా. వీళ్ళకంటే విసుగొచ్చేసింది అంటండి. మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారానికి ఒకసారి మాంసం పెట్టేవారు, మాకు 10 రోజులకు ఒకసారి చేపలు వేసేవారు, 20 రోజులకు ఒకసారి మంచి బిర్యానీ పెట్టేవారు. ఏంటి రోజు ఇదే తినాలి, మేము మాంసం లేదా మాకు అన్నారంటండి. దేవునికి మోషే ప్రార్థన చేసినప్పుడు మూడు అంటే ఒక మూర అంటే 3 అడుగులు మాట అండి. ఆ యొక్క 3 అడుగుల ఎత్తులో ఈ యొక్క పూరేళ్ళు వర్షము కురిసిందండి. పూరేళ్ళు ఆకాశం నుంచి వచ్చి పడిపోతున్నాయి అన్నీ. 1, 2, 3, 4 అంటే 3 అడుగుల ఎత్తులో పూరేళ్ళు గంపలోకి తీసుకెళ్ళి ఇంట్లో కట్టుకెళ్ళి వండుకుని తినడమే వాళ్ళ పని. ఈ పూరేళ్ళు ఎక్కువైపోయినాయి వీళ్ళకి, బాగా మసాలా వేసుకుని బాగా ఎక్కువ తినేశారు. తింటూ కూడా మరలా దేవుని మీద ములుక్కుంటున్నారు. అందుకనే ఈ వాక్యంలో మనం చదువుకున్నాము. 78వ కీర్తన 27వ వచనం. ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలగల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్య వారు నివసించు చోటున ఆయన వాటిని వ్రాలజేసెను. వారు కడుపార తినిసిరా వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునుపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారు ఆయన సంహరించెను. ఇశ్రాయేలులో యవనస్తులు కూల్చెను. తింటూనే ఉన్నారు, దేవుణ్ణి
విసిగిస్తున్నాం. అంటే హృదయ కాఠిన్యం అంటే ఎంతకాలము దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలను చూస్తూనే ఉన్నారు, వీరు మాత్రం మారట్లేదు. వీరు మాటికి అయ్యో దేవునికి భయపడలేదు, దేవుడు ఇంత ఆశ్చర్యాలు చేస్తున్నాడే, అద్భుతాలు చేస్తున్నాడే, మనం దేవునికి భయపడాలి, దేవునికి విధేయత కలిగి జీవించాలి, దేవుని మీద మనం నమ్మకం కలిగి ఉండాలి, ఆయన సేవించాలి, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలి. మనం ఎక్కడున్నా సరే దేవునికి విధేయత కలిగి మనం భయపడాలనే ఒక మనస్సు వారిలో లేదండి. అదే మనస్తత్వం ఈ రోజుల్లో మనకు కూడా ఉందండి, మనందరికీ, మీకు నాకు అందరికీ కూడా. ఎందుకంటే వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, అనుసరించడానికి మాత్రం మనసు లేదు, తర్వాత చేద్దాంలే. ఇప్పుడు ఈ రోజుల్లో వాట్సాప్లు చూస్తూ ఉంటారు చాలామంది, రీల్స్ చూస్తూ ఉంటారు. రీల్స్లో ఆరోగ్య సూత్రాలు, పొద్దుటే వేడి నీళ్ళు తాగండి, లేకపోతే పొద్దుటే గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మకాయ వేసుకుని తేనె వేసుకుని తాగండి, లేకపోతే పొద్దుటే సోడు జావ తాగండి, లేకపోతే పొద్దుటే పలాంత అని వింటారు అందరూ. ఎవరైనా చేస్తారండి? చేస్తారమ్మా? ఓ 10% కూడా చేయరు. వింటాక చాలా బాగున్నారు, మంచి మాటలు చెప్పాడు ఈయన, రాత్రి పడుకునే ముందు ఇచ్చేయండి, పగలు పడుకునే ముందు ఇచ్చేయండి, లెగ్గాని ఇది చేయండి, ఎన్నో ఆరోగ్య సూత్రాలు 100,000 సూత్రాలు వస్తూ ఉంటాయి. చూడ్డానికి చూస్తాము, రీల్స్ ఇంకొకరికి షేర్ చేసేస్తాం, చాలా బాగుందండి ఇది ఆరోగ్య సూత్రం అని 100 మందికి పెట్టేస్తాం, మనమే ఆచరించి. ఉదయం లేచి ఒక 20 నిమిషాలు నడవండి బాబు, నడిస్తే మీకు మంచి ఆరోగ్యం అని చాలామంది చెప్తూ ఉంటారు. అది వింటాము, చూస్తాము, అవన్నీ వేరే వాళ్ళకి షేర్ చేస్తాం, మనమేమో బద్దకిం చేస్తాం. నడలేమండి బాబు, ఇప్పుడు చల్లేసేస్తుంది, వర్షం వచ్చేసింది, ఏదో ఒక అంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మనము కూడా దేవుని వాక్యం వినడానికి ఆసక్తిగా ఉంటాం, ప్రార్థనకు రావడానికి ఆసక్తిగా ఉంటాం. ఇగో ఆదివారం అవగానే మనం సిద్ధపడి చక్కగా వచ్చేస్తూ ఉంటాం. కానీ ఆ వినిన వాక్యమును నీ హృదయంలో నాటింప చేసుకోవడానికి నీ హృదయము కఠినమైపోయింది. హృదయ కాఠిన్యము చేత దేవుని వాక్యం విననాలని ప్రజల్లాగా మన జీవితాల్లో మనం ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి మనం అంత మాత్రం కూడా వెళ్ళలేం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం చూద్దాం, చాలా అమూల్యమైన మాట. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. అయితే అతడు మనస్సును ఆశించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినపరుచుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడే ఈను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములు ఏలుచు ఎవరిని స్థాపించగోరెనో వారిని స్థాపించెను అని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిచిన శరీరము గలవాడాయను. ఇతడు ఎవరంటే నెబుకద్నెజరు. బబులోను దేశము చాలా ప్రాముఖ్యత కలిగిన దేశం. బంగారముతో స్పూన్లేంటి, కుర్చీలేంటి, బలలేంటి, వారు భోజనపు బలలేంటి, అన్నీ కూడా బంగారముతో చేయించుకునే అంత గొప్ప రాజ్యము ఈ బబులోను దేశం. ఈ నెబుకద్నెజరు గారు ఒకరోజు భోజనం చేయడానికి ఇంచుమించుగా 100,000 మందికి, వాళ్ళందరూ ఆ యొక్క నెబుకద్నెజరు దగ్గర ఉన్న అనేక 100,000 మందికి ఒకేసారి భోజనం తయారు చేసి అది ఒక టేబుల్ మీద పెట్టేవారండి. ఇప్పుడు మనం పెళ్లి భోజనాలు 1000 మందికి తయారు చేస్తాం, టేబుల్ మీద ఎంత పెడతామండి? ఒక బంతికి సరిపడగా 4 బేసిన్లు తీసుకొచ్చి పెడతాం, అంతేగాని ఆ 1000 మంది తీసుకొచ్చి అక్కడ పెట్టాం కదా. కానీ నెబుకద్నెజరుకి అలా కాదండి, మొత్తం వండిన పదార్థాలన్నీ కూడా ఒక టేబుల్ మీద పెట్టేవారు. అంత పెద్ద టేబుల్ ఉండేది ఆయన దగ్గర. 40 అడుగుల పొడుగు, 20 అడుగుల వెడల్పు కలిగిన బంగారపు టేబుల్ ఉండేది ఆయన దగ్గర. అంత గొప్ప రాజు ఆయన. ఒకసారి ఆయన ఒక గొప్ప నగరు కట్టించాడు, ఒక కోట కట్టించాడు. కట్టించి తన మనస్సులో అనుకున్నాడంట ఆయన, నేనే కదా ఎంత బాగా కట్టాను ఇది, ఎంత బాగా ఆలోచన వచ్చింది నాకు, దీని కొరకు ఎంత కష్టపడ్డాను నేను అని ఒక మనస్సులో అనుకున్నాడు. పాపం ఎవరికీ చెప్పలేదు కూడా. ఒక సభ పెట్టి ఇది నేనే కట్టించాను, దీనికి నేను ఎంతో కష్టపడ్డానని
ఏ మొక్క చెప్పలేదు. ఆ రాత్రి కాలంలో అటు ఇటు తిరుగుతూ ఆ యొక్క భవనాన్ని చూసుకుని సంతోషిస్తూ మనం కూడా అనుకుంటున్నాం కదండి, వీళ్ళు నేనే బాగా చాలా మంచి ఐడియాతో కట్టించాను, ఈ రంగులు అక్కడ కొన్నాను, ఈ ఇటుకలు అక్కడ తెచ్చాను, ఈ ఎకరా మరి పనులను అక్కడ తీసుకొచ్చాను, మంచి మేస్త్రీలను తెచ్చాను. మనం ఒకసారి మెచ్చుకుంటూ ఉంటాం, ఒకసారి మనం తిట్టుకుంటూ ఉంటాం. కొన్ని పనులుగా ఇది అనవసరం చేశాను రా బాబు. అలాగే ఆయన మెచ్చుకుంటున్నాడు పాపం, ఎవరితో ఏమనలే. దేవునికి ఎంతో లోబడి జీవించాడు ఆయన. దేవుడు కూడా ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఆయన శత్రువులు అందరిని చంపేశాడు, ఆయన్ని రక్షించేవారిని రక్షించాడు, ఆయన చంపేవారిని చంపాడు. ఎంతో గొప్ప కార్యాలు చేశాడు నెబుకద్నెజరు కొరకు దేవుడు. దేవుడు నా చేత ఇంత గొప్ప ఇల్లు కట్టించాడని ఒక మాట అనుకుంటే సరిపోయేది, నేనే కదా అనుకుని మనసులో అనుకున్నాడండి పాపం. దేవుడు అన్నాడు, ఒరే ఎర్రుడా, నీ మనసులో సలించావు కాబట్టి, నీవు గర్వించావు కాబట్టి, నీ హృదయం కాఠిన్యమైంది కాబట్టి నేను నిన్ను పశువులు మేసే గడ్డితో మేయిస్తాను. 7 సంవత్సరాలు పశువులాగా గడ్డి మేసాడండి. ఆకాశ పక్షి వలె అతని దేహమంతా ఏకలు వచ్చేసినాయి, అతని గోళ్ళు కూడా ఆకాశపు పక్షి వలె గోళ్ళు అయిపోయినాయి. అడవిలో గాడిదల మధ్య ఆవుల మధ్య 7 సంవత్సరాలు మంచులో తడిచి భయంకరమైన శిక్షణ అనుభవించాడు. ఎందుకంటే అతని హృదయ కాఠిన్యం వలన. అతడు మనసు మార్చుకుని, అయ్యో దేవుడు గొప్పోడు, నేను అనవసరంగా దేవుని ఇలా చేశానని తన మనస్సు మార్చుకున్నప్పుడు దేవుడు అతనికి మరలా మానవ బుద్ధిని అనుగ్రహించాడు. ఈ రోజుల్లో అలా జరిగితే అందరూ భయపడేవారేమో. ఈ రోజుల్లో జరగట్లేదు కాబట్టి మనం ఎవరం కూడా దేవునికి భయపడలే. మన హృదయము కాఠిన్యం కలిగి ఉన్నట్లయితే మనం ఎవ్వరు అడగరండి, దేవుడు మాత్రమే పరిశీలన చేస్తూ ఉంటాడు. దేవుడు మాత్రమే నీ హృదయాన్ని స్కాన్ చేయగలిగిన మిషన్ ఆయన దగ్గరే ఉంది. స్కానింగ్ మిషన్ పాలకొల్లు పెట్టారు, కోనార్క్ స్కానింగ్. పాలకొల్లో మనకి ఇదివరకు స్కానింగ్ మామూలు స్కానింగ్ ఉంది కానీ ఎంఆర్ఐ స్కానింగ్ లేదు మనకి. మొన్న ఈ మధ్యన పెట్టారు, 1 సంవత్సరం అయింది కోనార్క్. అది మన యొక్క మైండ్, మన యొక్క మెదడు కానీ ఈ యొక్క ఎముకలు కానీ ఎక్కడ ఏ భాగాన్ని స్కాన్ చేయమంటే ఆ స్కాన్ చేస్తూ ఉంటారు. 8,000 9,000 బిల్లు వేస్తారు మనం. కానీ మన హృదయాన్ని స్కాన్ చేసే మిషన్ ప్రపంచంలో లేదు, అది దేవుని దగ్గర మాత్రమే ఉన్నది. నువ్వు వినిన వాక్యం హృదయంలో ఉంచుకున్నావా? హృదయ కాఠిన్యంతో ఆ వాక్యం అవసరమైన చోట ఉపయోగిస్తున్నావా? ఉపయోగించట్లేదా? ఉపయోగించాలి. వాక్యాన్ని ఎక్కడ ఉపయోగించాలండి? ఎలా ఉపయోగించాలి? షడ్రకు మేషకు అభ్యర్థిని కోసం మీకు చాలాసార్లు చెప్పాను. ఆ విగ్రహానికి నమస్కారం చేయమన్నారు, వాళ్ళు వాక్యం ఉపయోగించారు. వెంటనే అయ్యా మేము ఇశ్రాయేలీలం కనుక మా ఇశ్రాయేలీలు ఏ విగ్రహానికి కూడా ఏ బొమ్మకు కూడా నమస్కారం చేయకూడదు అని వారు విన్నారు. కాబట్టి అయ్యా మేము మాత్రం ఆ విగ్రహానికి నమస్కారము అంటే వాక్యాన్ని ఉపయోగించారు అక్కడ. అంటే వినిన వాక్యాన్ని ఏం చేయాలి? ఆ సందర్భంలో ఉపయోగించాలి. నువ్వు ఇంటర్మీడియట్ చదువుకున్నావు, 10th చదువుకున్నావు, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బస్సు మీద పేరు చదవలేక పక్కోండి ఏమండి అది ఏ ఊరు వెళ్తుంది అన్నావు అనుకో, నీకు చదువుకున్నావా చదువుకోలేదా? ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను నేను, తెలుగులో పేరుంది అక్కడ, భీమలాపురం అని ఉంది. భీమలాపురం చదవడం రావట్లేదు నాకు అంటే నేను చదువుకున్నానా చదువుకోలేదా? అంటే పైకేమో చదువుకున్నాను చెప్తున్నాను, చదవలసిన అవకాశం వచ్చినప్పుడు దాన్ని నేను ఉపయోగించలేకపోయాను. అంటే దేవుని వాక్యాన్ని వింటున్నాం, అది ఆచరించవలసిన సమయం వస్తూ ఉంటుంది. ప్రతిసారి ప్రతిరోజు వస్తుందండి దేవుని వాక్యాన్ని ఆచరించవలసిన సమయం. ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాలు నీకు ఎదురవుతూ ఉంటాయి, దేవుని వాక్యం దాంతో పోటీ పడుతూ ఉంటుంది. పర్వాలేదులే అని అనుకుంటే ఈ లోకంలో కలిసిపోతాం. లేదు దేవుని వాక్యమే మనకి ఘనమైందని దేవుని వాక్యాన్ని సరే నువ్వు జీవిస్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తూ ఉంటావు. నీ హృదయము కాఠిన్యము పోకుండా హృదయ కాఠిన్యాన్ని దూరపరుచుకుని దేవుని వాక్యం వైపు నువ్వు తిరగాలి అని వాక్యం స్పష్టంగా నెబుకద్నెజరు ఈ దేని మీద తినేవాడండి? 40 అడుగులు పొడవు 20 అడుగులు వెడల్పున్న ఈ బంగారపు టేబుల్ మీద భోజనం చేసి ఆయన గడ్డి మేసాడు. గడ్డి ఎవడం తింటాడండి? పచ్చగడ్డి తింటాం మనం. గడ్డి మిన్న అంటే అంత దీనమైన స్థితిలో అతనికి వెళ్ళిపోయి, ఎందుకంటే తన హృదయము కఠినమైంది కాబట్టి. నీ హృదయం కఠినముగా ఉంటే దేవుడు కూడా కఠినముగానే నిన్ను శిక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము
మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. ఆయన వారి హృదయము ఆ, కాఠిన్యముకు ఆ, దుఃఖపడి ఆ, కోపముతో వారిని ఆ, కలియచూచి ఆ, నీ నీ చేయి చాపమని ఆ, ఆ మనిషితో చెప్పాను. ఆ, వాడు అతని చేయి చాపగా ఆ, అది బాగుపడను. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియ చూచెను. యేసు ప్రభు 3.5 సంవత్సరాల్లో అనేక మందికి స్వస్థత కార్యాలు చేసినప్పుడు ఒక ఊచ చెయ్యండి, మీరు ఎవరైనా చూసారో లేదో కానీ అది ఎముక మాత్రమే ఉంటుంది, పైకి కండ ఉండదు, ఈ కండ కనపడదు, ఎముక మాత్రమే కనపడుతుండదు. దాంతో ఏ పని చేయలేము, బరువులు మోయలేము, ఏమీ చేయలేము. అటువంటి ఊచ లేవలేని పరిస్థితి, దాంతో ఏ పని చేయలేము, ఇంకా చచ్చుబడిపోయి ఉంటుంది. దాన్ని ఊచ అంటూ ఉంటారు. అటువంటి చేయగలిగిన ఒక మనిషిని యేసుప్రభు చూశాడు. అక్కడ ఉన్న చాలామంది అసలు ఎలా విశ్రాంతి దినం కదా, స్వస్థపరుస్తాడా లేదా, స్వస్థపరిస్తే ఆయన తప్పులో పట్టుకుందాం, స్వస్థపరచకపోతే ఎందుకు స్వస్థపరచలేదు అడుగుదామని వాళ్ళ హృదయంలో అనుకుంటున్నారు. అప్పుడు దేవుడు వారి హృదయ కాఠిన్యమును ఎరిగిన వాడైన. ఇందాక చెప్పాను కదా, హృదయాన్ని స్కానింగ్ చేసేవాడు మనం చేయలేం. యేసుప్రభు వారి హృదయాన్ని స్కాన్ చేశాడు. వారి హృదయంలో కాఠిన్యముతో స్వస్థపరిస్తే ఒకలా మాట్లాడదాం, స్వస్థపరచకపోతే ఒకలా మాట్లాడదామని హృదయంలో వారు అన్ని ఆయుధాలు సిద్ధపరచుకుంటున్నారు. వారి హృదయ కాఠిన్యమునకు ఆయన కోపగించుకొని వాడిని చెయ్యి చాపమని వాడిని స్వస్థపరిచి అక్కడ పంపించినట్లుగా చూడగలుగుతున్నాం. మరొక మాట అదే 8వ అధ్యాయంలో చూసినట్లయితే 8వ అధ్యాయము 17వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచన చేసుకొనుచున్నారు? మీరు ఇంకను గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయములు గలవారై. ఇక్కడ యేసుప్రభు శిష్యులు వారి హృదయంలో మనకి ఈరోజు ఆహారం లేదు, రొట్టెలు లేవు, ఎలాగా మనం వెళుతున్న ప్రయాణంలో మనం ఏదో ఇప్పుడు పడవ మీద వెళ్ళిపోతున్నాం, అక్కడికి వెళ్ళిపోతున్నాం, ఇక్కడికి వెళ్ళిపోతున్నాం, మనకు కూడా ఏమి లేవు, ఈ పూట తినడానికి భోజనం లేదు, ఎలాగా అనే హృదయంలో ఆలోచన చేసుకుంటున్నారు. యేసుప్రభుని అడుగుదామా, ఇక్కడ కొనుక్కుని వెళ్ళిపోదామా? ఇప్పుడు మనం పాలకొల నుంచి ఏ ఉల్లంపర్రో లేకపోతే ఏ పల్లెటూరో వెళ్తున్నాం అనుకోండి, ఒరే మన పాలకొల నుంచి వెళ్తున్నాం కదా, అక్కడ ఏమైనా దొరికితే దొరకవు, ఎక్కడ ముందే కొనేసుకుంటారా, మంచిల బాటిలో లేకపోతే టిఫినో లేకపోతే భోజనమో లేదా బిర్యానీయో కొనేయండి, ఆ టయానికి ఆ పల్లెటూరులో మనకు దొరకవని మనం అనుకుంటాం కదా. అలాగా వీళ్ళు కూడా అనుకుంటున్నారు. యేసు ప్రభుతో ఉన్న 12 మంది శిష్యులు. అప్పుడు అన్నాడు, ఒరే మీ హృదయాలు అసలు మారవా? 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు నేను భోజనం పెట్టినప్పుడు మీరే కదా పంచిపెట్టారు, మీ చేతులతోనే కదా 12 గంపలు మిగిలిపోతే ఎత్తారు. అయినా మీకు తెలివి లేదా? అయినా మీరు నా మీద నమ్మకం లేదా? అయ్యో మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రభువు మనకి భోజనం పెడతాడు, మన ప్రభువు మనకి ఆహారాన్ని ఇస్తాడు, మన ఆకలి కొన్నవాడు ప్రభువుతో ఉన్నాం కనుక మనం ఏం భయపడే అవసరం లేదు, రొట్టెలు లేకపోయినా పర్వాలేదని ఒక్కడ కూడా అనుకోలేదే. మన జీవితాల్లో మనము కూడా దేవుని అవసరము వచ్చినప్పుడు దేవుని మనం మర్చిపోతూ ఉంటామండి. దేవుడు ఉన్నాడు మనకి, ఆయన మనకు సహాయం చేస్తాడు, మనకు ఆయన ప్రార్థిద్దాం. ఇగో దావీదుకు దావీదుకు సహాయం చేశాడు, ఇగో అబ్రహాముకు సహాయం చేశాడు, ఇగో యాకోబుకు సహాయం చేశాడు, ఇదిగో లాజరుకు సహాయం చేశాడు, పేతురుకి సహాయం చేశాడు, ఇగో యెషయాకి అంటే అందరికీ సహాయం చేశాడు అనుకుంటున్నాం. కానీ నువ్వు ప్రార్థన చేయడానికి అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, ఆధారపడవలసి వచ్చినప్పుడు, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకుని దేవా నీవే నాకు సహాయం చేయి అని అనవలసిన సమయంలో నువ్వేం చేస్తున్నావంటే ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లో మనుషుల మీద ఆధారపడుతున్నావు. దేవుని వాక్యం అంటుంది, మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట అని చెప్తున్నావు. కానీ అవసరం వచ్చినప్పుడు ఎవరు నమ్ముతున్నావు?
ఈ 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభు కూడా ఉన్నారండి. ఆయన పడుకున్నాకాడ పడుకున్నారు, ఆయన తిన్నాకాడ తిన్నారు, ఆయనతోనే ఉన్నారు. తమ యొక్క బంధువుల్ని, అన్నదమ్ముల్ని, తల్లిదండ్రులు అందరూ వదిలేసేసారు. మంచి పని చేశారు పాపం. వీళ్ళం చేపలు పట్టుకుని ఆ దోణులు వదిలేశారు, ఆ యొక్క మరి వలలు వదిలేశారు, అన్నీ వదిలేశారండి. మంచి పనే. మనం కూడా మంచిగానే వచ్చాము ఇక్కడికి, మంచిగానే వాక్యం వింటున్నాం, మంచిగానే ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుని మీద ఆధారపడవలసిన సమయం వచ్చినప్పుడు ఈ శిష్యులు, ఒరే మన దగ్గర రొట్టెలు లేవురా, ఇప్పుడు ఆకలితో ఉండాలంటావు, ఈరోజు భోజనం ఉంటుందా? అప్పుడు ఆయన అంటున్నాడు, ఎందుకు మీ హృదయములను ఏం చేసుకుంటున్నారంట? యేసు అది అరిగి వారు తినుటకు రొట్టెలు తెచ్చుకున్నట్టు మరిచిరి. ధోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరి ఏమీ లేకపోయాను. 14 వచనం చూడండి. ఆయన చూచుకొనుడి, పరిసయ్యులు పులిసిన పిండి గూర్చియు ఏరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడిన వారికి హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచన చేసుకునిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవని మీరెందుకు ఆలోచన చేసుకొనుచున్నారు? మీరు గ్రహింపలేరా, వివేచింపలేరా? మీ హృదయములు కఠిన హృదయము గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకము చేసుకునరా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపలు ఎత్తారని వారు అడిగాను. వారు 12 గంపలని ఆయనతో చెప్పాను. 4,000 మందికి 7 రొట్టెలు నేను పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపలు ఎత్తారని అడుగగా వాడు 7 అనిరి. అందుకు ఆయన, మీరు ఇంకను గ్రహింపుకున్నారా? 4,000 మందికి భోజనం పెట్టినప్పుడు 7 గంపలు రొట్టెలు మిగిలిపోయినాయి. 5,000 మందికి పెట్టినప్పుడు 12 గంపలు మిగిలిపోయినాయి. ఎన్ని రొట్టెలు? 5 రొట్టెలు. మరి ఇంకా గ్రహింపలేదా? యేసు ప్రభు మనతో ఉన్నాడు కదా, మనకెందుకురా భోజనం కోసం భయం? ఆయన చిటికేస్తే భోజనం వస్తుంది, ఆయన ప్రార్థన చేస్తే భోజనం వస్తుంది. మనం ఎందుకు ఆధైర్యపడాలని ఒక్క ధైర్యమైన మాట మీలో ఒక్కడికి కూడా, ఈ 12 మందిలో ఒక్కడికి కూడా లేదా? యేసు ప్రభు కోపడ్డాడు వాళ్ళ మీద. వారి హృదయం ఇంకా కఠినంగా ఉంది. దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు యేసు ప్రభు మనతో ఉన్నాడు, మనకేం భయం లేదు. నీ జీవితంలో నీవు కూడా, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, వాక్యం నాకు తోడుగా ఉంది, ఇక ప్రార్థన నాకు తోడుగా ఉంది, నాకు భయం లేదు, నేను భయపడక్కర్లేదు. దేవుడు బ్రతికిన ఆయన కొరకే, చనిపోయిన ఆయన కొరకే. అపోస్తలుడు పౌలు ఎలాగన్నాడు? నీ జీవితంలో నువ్వు అలాగ అనలేకపోతున్నావు. వాళ్ళు అన్నారండి, గొప్పగా చెప్పుకుంటున్నావు. పౌలు అన్నాడు, పేతురు అన్నాడు, యోహాను అన్నాడు, యాకోబు అన్నాడు, అందరూ అన్నాడు. నువ్వేమంటున్నావు? నేను మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడేనండి. విన్నదే విన్నట్టుగా మర్చిపోతాను, నాకు తెల్లారి గుర్తుండదు. మనం వినిన ప్రతి సంగతి, మరి నేను ఒక అరగంట వాక్యం చెప్పిన అరగంటలో ఉన్న అన్ని మాటలు గుర్తు లేకపోయినా ఒక్క మాటనే మీ హృదయంలో గుర్తుండాలి. అది నాటింపజేసుకోవాలి. ఆ వాక్య ప్రకారం మీరు నేను జీవించినప్పుడే దేవుని రాజ్య వారసులుగా మనం చేయబడతామని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మరొక మాట, అదే 16వ అధ్యాయము 14వ వచనం చూద్దామండి ఒకసారి. 16వ అధ్యాయము మార్కు సువార్త 16:14. మార్కు సువార్త పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తనను చూచిన వారి మాట నమ్మనందుకు వారి అపనమ్మకం నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించిన. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి చాలామంది కనపడ్డాడు. మగ్దలేని మరియకి, వేరొక మరియకి, 7 అపవిత్రాత్మలు వదిలిపెట్టిన ఆ యొక్క స్త్రీకి, మరియకి, అందరికీ కనబడ్డాడు. వాళ్ళందరూ చెప్తున్నారు, అయ్యా యేసు ప్రభు నాకు కనబడ్డాడు, ప్రభు నాకు కనబడ్డాడు, ప్రభు నాకు కనబడ్డాడు అని ఈ శిష్యులు చెప్తున్నాడు. శిష్యులు అంటున్నారు, అబ్బాయి ప్రభు ఏం కాదే, ప్రభు అయ్యుడా. అవునమ్మా ప్రభు కనబడ్డాడు. అవునమ్మా మాతో చెప్పాడు, 3వ దినాన్ని లేస్తానన్నాడు. ఆయన లేచాడు, నీకు కనబడ్డాడు, నువ్వు అదృష్టమంతురాలమ్మా అని వాళ్ళు చెప్పడం మానేశారు. అయ్యా నాకు ప్రభు కనబడ్డాడండి, పలానా త్రోవలో నాతో మాట్లాడాడండి అని పేతురు గారి దగ్గరికి, యోహాను గారి దగ్గరికి వచ్చి చెప్తుంటే ఆయన ఉండదో
ఎవరినో చూసుకుని ప్రభు అని అనుకుంటావు నువ్వు అని వీళ్ళు వాళ్ళని అంటున్నారు. కానీ ఏం చెప్పాడు ప్రభు వీళ్ళకి? నేను మనుషుల చేత అప్పగించబడి అధికారులు నన్ను ఏం చేస్తారంట? చంపుతారు, సిలువ వేస్తారు, నేను చనిపోతాను, సమాధిలో పెడతారు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తాను అని 3 సార్లు చెప్పాడండి. ఒకసారి కాదు, ఎన్నిసార్లు చెప్పాడండి? అవునమ్మా నిజమే. మనకి ఏదైనా విషయం గుర్తుండదు, కానీ తర్వాత జరిగిన తర్వాత అవును నిజమే కదా చెప్పాడు కదా అని గుర్తొస్తుంది మనకి. వీళ్ళకి గుర్తు రాలేదా? 3 సార్లు చెప్పాడు ఆయన. కొన్ని ఎన్నో 30 సంవత్సరాలు అయిపోయిందా? మహా అయితే 3 సంవత్సరాల్లో 3 సంవత్సరానికి ఒకసారి చెప్పుంటాడు ఆయన. 3.5 సంవత్సరాలు ఆయనతో సహవాసం చేశారు వాళ్ళు. ఈ 3.5 సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి చెప్పినా 3 సార్లు చెప్పినా వాడికి గుర్తుండాలి. అవునమ్మా ప్రభు మాతో చెప్పాడు, లేచాడా, మంచిది, దేవునికి వందనాలు. ఇక ప్రభు మిమ్మల్ని చూశాడు కాబట్టి మీరు చాలా ధన్యులు, మేము చూడలేకపోయామమ్మా అని వాళ్ళతో చెప్పడం మానేసి, అది ప్రభువు కాదు, మీరు భ్రమపడుతున్నారు, ప్రభు అయితే మాకు కనపడ్డా అని వాళ్ళు చెప్తున్నప్పుడు ప్రభువు ఈ 11 మంది కలిసి ఒక చోట భోజనం చేస్తున్నారంట. ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమై, ఎరా బుద్ధి లేదా మీకు? నేను 3 సార్లు చెప్పాను మీకు, నేను మరలా 3వ దినాన్ని తిరిగి లేస్తానని చెప్పాను కదా. నన్ను చూసిన వారు అనేక మంది మీ దగ్గరికి వచ్చి చెప్తుంటే మీరేమంటున్నారు? వాళ్ళ మాట నమ్మట్లేదు, మీ హృదయం కఠినంగా ఉందా? మారరా ఇంకా మీరు? వారి హృదయ కాఠిన్యం నిమిత్తం యేసు ప్రభు వారిని గద్దించినట్లు. ఈరోజు మనల్ని గద్దించేవాడు ఎవడో లేడండి. ఈరోజు మనల్ని ఎవరైనా గద్దించారా? బాబు నువ్వు చేసే పని తప్పు, వాక్యం వింటున్నావు, ఇక నువ్వు చేసే విధానం మంచిది కాదండి. వాడేమంటాడు? నా సొమ్ము నేను తింటాను, నేను తాగుతాను, నేను చేస్తాను, నువ్వేమని ఇచ్చావా? ఒక ఆయన నేను అలాగే అన్నాను, ఎందుకురా బాబు డబ్బులు పోగొట్టుకుంటున్నావు, ఆరోగ్యం పోగొట్టుకుంటున్నావు, భార్య బిడ్డలు అన్యాయం అయిపోతారా? చాలే 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 అంటున్నాడు. అంటే ఏంటి? నేను అడిగి డబ్బులు ఇవ్వలేదు, నా ఇష్టం, నా సొమ్ము నేను తాగుతాను, నువ్వు ఎవడో అడిగితే అంటున్నాడు మట్టవాడు. అంటే ఎవరికి మనం చెప్పలేకపోతున్నాం. యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఇంకా మారండి అని. శిష్యులు మారిపోయారండి. హతసాక్షులుగా యేసు ప్రభు కొరకు, సువార్త కొరకు తమ ప్రాణాలను కూడా వదిలేశారు. కానీ యేసు ప్రభు మాకు తెలియదని వాళ్ళు మరలా చెప్పలేదు. హృదయ కాఠిన్యం వచ్చింది, కానీ మారారు వాళ్ళు. మారిన తర్వాత అప్పుడు ఎవరు కూడా వెనక్కి తిరగలేదు. అందరు కూడా హతసాక్షులుగా వారు చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆఖరిగా మరొక మాట చూపించి మీకు వాక్యాన్ని నేను ముగిస్తూ ఉంటాను. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనాన్ని చూద్దామండి. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 27వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకూడనట్లుగా వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు మందముగా విని కనులు మూసుకుని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. ఆనాడు ఎప్పుడో యెషయా చెప్పేశాడు, కనులారా చూస్తారు, చెవులారా వింటారు. కనులతో చూసి నమ్మరు, చెవులతో విని దాన్ని గ్రహించరు, హృదయముతో దాన్ని అసలు గ్రహింపరు. వారి హృదయము కఠినమైనది. అటువంటి వారికి మనం ఉన్నామేమో. అటువంటి వారికి మనం ఉన్నట్లయితే దేవుని వాక్యం మనలో ఫలించదు. మంచి నేలను పడిన విత్తనము 30 దొంతులుగా, 60 దొంతులుగా, 100 ఫలించింది. ఒకేసారి పునాది వేసేసి ఈరోజు తెల్లారికి బిల్డింగ్ ఓపెనింగ్ అవుతుందండి? ఏమవుతుందా? ఈరోజు పునాది వేసాం, మన దగ్గర ₹1,00,00,000 ఉంది, 50 లక్షలతో బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాం, ₹1,00,00,000 ఉంది మన దగ్గర. తెల్లారికి మనకి ఇల్లు వచ్చేద్దా? నెలైనా అవ్వదు. దానికి సమయం కావాలి. ఆ సమయం ప్రకారంగా అది జరుగుతూ ఉంటుంది. దేవుడు నీకు సమయం ఇచ్చాడు, 70-80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఈ 70-80 సంవత్సరాలు నీకు తెలియకుండానే 10-20 సంవత్సరాలు నీ బాల్యం గడిచిపోద్ది. అప్పటికైనా యేసు ప్రభుని రక్షకునిగా కలిగి వాక్యాన్ని తెలుసుకుని నువ్వు పరిపూర్ణంగా మారి వాక్యమును గ్రహించి ఆ వాక్యమును బట్టి నీ హృదయంలో మరి ఫలించాలి, ఆత్మీయ ఫలములు ఫలించాలనైనా నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము
19వ వచనం చూద్దామండి. 4:19 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకునేది. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరిలాగూ క్రీస్తును నేర్చుకుని వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చుత్తరుత యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నది. మీరు మీ యొక్క దురాశలను అనుసరించి మీ యొక్క ఈ లోక సంబంధమైన అంటున్నాడైనా మంచి మాట ఇక్కడ అంటున్నాడైనా మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని కనబడిందండి వచ్చును మీకు. ఎఫెసీ 4:19-20 చదువుతున్నాను నేను. అందులో అంటున్నాడు 22 వచనం అంటున్నాడు, మునుపటి ప్రవర్తన విషయములోనైతేనేమి. మునుపు వాక్యం తెలియనప్పుడు మోసకరమైన దురాశల వలన కఠినమైన మనస్సు కలిగిన వారిగా ఉన్నారు. ఇప్పుడైతే నూతన పరచబడిన నవీన స్వభావమును కలిగి మీరు ప్రవర్తించి దేవుని వాక్యమును మీ హృదయం అనే పలక మీద రాసుకుంటూ మనం సరిదిద్దుకుంటూ మనలో ఫలించి అభివృద్ధి పొందాలి. తద్వారా మన కఠిన హృదయాన్ని తీసి మరి ఫలించి ఒక మంచి మరి ఫలవర్ధమైన హృదయము మనలో నుంచి రావాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజే. 1 తిమోతి 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనములో అన్నాడైనా వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులవుదరని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు నిమిత్తమును దేవుని సృజించిన ఆహార వస్తువులన్నిటినీ తినుట మానవులను చెప్పుదురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిదిని కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకునేలా ఏది నిషిద్ధమైనది కాదు. ఇక్కడ అన్నాడైనా మరి వాత వేయబడిన వేషధారణ వల్ల మోసపుచ్చు దెయ్యపు బోధలేందు మన లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులవుతాం. దేవుని వాక్యం మనకి ఎంత చెప్పినా వినడానికి ఇష్టపడం, కానీ దెయ్యపు బోధ వాక్యం తెలియని వాడు చెప్పే ఒక చిన్న మాట పెద్దవాడు చెప్పిందండి, అది చేయలేకపోతే నా మనసు పీకిలాడుతుందండి. చాలామంది చెప్పే మాట ఇదేనండి. అన్నీ బాగానే చేశారు కానీ ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాట చేయకపోతే నా మనసు ఏదో శంకిస్తుంది, నా మనసు ఏదో పీకిలాడుతుంది. ఒక్క పని చేసేస్తే నా మనసు తృప్తిగా ఉంటుందండి. ఆ ముహూర్తానికండి మీరు సరిగ్గా పెళ్లి చేస్తే నా మనసు ఏదో హ్యాపీగా ఉంటుందండి. దేవుని యొక్క వాక్యం అంటున్నాడు, మీరు విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మ ముందుగానే తెలియజేశావు. మీరు వాత వేయబడిన మనసాక్షి గలవారు. మనకు వాతలు వేస్తూ ఉంటారు. ఇదివరకు చిన్నప్పుడు చాలామందికి మా నాన్నగారు ఆ టైంలో ఉన్నప్పుడు చాలామందికి వాతలు వేసేవారండి. వాడికి ఫిష్ వచ్చినా లేకపోతే వాడికి ఏదైనా కొంచెం ఏదో కొన్ని బలహీనతలు ఉంటూ ఉండే, వాటికి వస్తే బొడ్డు మీదని ఇలా చేతుల మీదని నూనెలోను ఊసలు కాల్చి వాత వేస్తూ ఉండేవారు. చిన్నప్పుడు వేసిన వాత వాడు చచ్చిపోయేవారు కూడా. అటువంటి వాత వేయబడిన మనసాక్షి, మారని కఠినమైన మనసాక్షి కలిగిన వారికి మనం ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి ఎంత మాత్రం వెళ్ళలేం. వాక్యమును విని వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించి మన చిత్తవృత్తిని మార్చుకోవలసిన అవసరం ఉంది. బియ్యం చాలా గట్టిగా ఉంటాయండి, గోధుమ పిండి కూడా చాలా గట్టిగా ఉంటుందండి. అది మార్పు చెందితే నువ్వు తినగలుగుతావు. ఇన్ని బియ్యం ఈరోజు గ్యాస్ లేదు కదా అని కొన్ని బియ్యం నోట్లు వేసుకొని నవ్వులేసి నీళ్ళు తాగేసామనుకోండి, అన్నం కడుపు నిండిపోద్ది ఎవరికైనా. ఇంకా కడుపు నొప్పి పట్టుకుని
మోషన్స్ అయిపోతూ ఉంటాయి. అదేం చేయాలంటే తన రూపాన్ని మార్చుకుంటే అది నీటిలో నాని వేడి నీటిలో ఉడికి తన రూపాన్ని మార్చుకుని మెత్తగా అది తయారైతే తినడానికి ఆహారము శక్తినిస్తుంది, బలమునిస్తుంది, ఆరోగ్యంగా మనం ఉంటూ ఉంటాం. నీవు కూడా వినిన వాక్యాన్ని నీ యొక్క మనస్సు మార్చుకోవాలి. ఒకే రోజున మారలేవు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఈ 70-80 సంవత్సరాల్లో నువ్వు పరిపూర్ణంగా క్రీస్తు ప్రభువలే మారి ఆయనకి ఇష్టడుగా ప్రియమైన బిడ్డగా జీవించాలని వాత వేయబడిన మనస్సాక్షి లేకపోతే కఠినమైన మన యొక్క హృదయ కాఠిన్యమును మనం దూరపరుచుకుని దేవుని వాక్యమునకు అనుకూలమైన మంచి స్వభావం, నవీన స్వభావం ధరించుకుని మెత్తని స్వభావం చేత ఆ వాక్యమును మనలో ఫలించే విధంగా మనం జీవించాలని ప్రేమతో విజ్ఞాపన చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మీ అందరి హృదయాల్లో ఫలింపచేయను గాక. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నిఘరమైన మన కొందనాలు. విత్తబడిన వాక్యమును ప్రతివారములు నాటింపచేయండి. మా హృదయ కాఠిన్యమును మేము దూరపరుచుకుని ఇకనైనా మా యొక్క ప్రాచీన స్వభావమును మరొకటన్నిటిని దూరపరిచే నవీన స్వభావం చేత ఇవనైనా మా హృదయ కాఠిన్యమును దూరపరుచుకుని నీ వాక్యమునకు లోబడి, నీ మాటకు లోబడి, నీ పరిశుద్ధాత్మకు లోబడి, నీకు ఇష్టలుగా ప్రియమైన బిడ్డలుగా నీకు అంగీకరమైన వాక్యమునకు అనుకూలమైన జీవితాన్ని మీ జీవించే శుద్ధ హృదయాన్ని కూడి వచ్చిన మందరికి దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమించితివో నిన్నంతగా నీ ద్వేషించితినో, నన్నంతగా నీ నిన్నంతగా నీ మరచితినో. గలనా చెప్పగలనా పాడనా గలనా చెప్పగలనా నిదాయగలనా అయ్యా నా యేసయ్యా. మార్గం సత్యం జీవం నీవేయని నీ పాడెదా. మార్గం సత్యం జీవం నీవేయని నీ నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా నిమ్మరచి ద్వేషించితినో. దేవుని కృపను బట్టి చక్కటి వాక్యాన్ని తెలియచేసిన ప్రియ సహోదరులకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. వారి కొరకు వారు చేస్తున్న పని పరిచర్య కొరకు మేము ఈ ప్రార్థనలో అందరూ ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా తెలియచేస్తూ, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఆయన శిష్యులతో మాట్లాడుతూ, ఇది మీ కొరకు, అంటే సర్వలోక నివాసుల కొరకు, పాప పరిహారార్థం కొరకు, అపరాధములతో పాపములతో చనిపోయినటువంటి మనుష్యులందరి కొరకు క్రైదనముగా చేయబడినటువంటి శరీరము, వారి కొరకు నిబంధన రక్తముగా చిందించబడిన నిబంధన రక్తము కనుక మీరు దీన్ని తీసుకున్నప్పుడల్లా మిమ్మును మీరు స్వపరీక్ష పౌలు చాలా అద్భుతంగా కార్యాలు జ్ఞాపకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు ద్వారా. కొరింథీ పత్రిక 11:26-27-28-29 మనం చదివితే, ఎవడు అయోగ్యముగా తినునో, ఈ రొట్టెను ఈ ద్రాక్షను భుజించునో వాడు దాని నిమిత్తం శాపగ్రస్తుడవుతాడు. జాగ్రత్త. కనుక ప్రభు శరీరం అని యోచించక, క్రీస్తు ప్రభు నీకు ఇచ్చినటువంటి క్రైదనం, నీ కొరకు సమర్పించినటువంటి ఆయన చేసినటువంటి త్యాగాన్ని ఖచ్చితంగా మనం స్మరణ చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ ఈ కార్యాన్ని చేయాలని కోరుతున్నాను. తలంచినట్లయితే ప్రభు భోజనం కొరకు ప్రార్థన చేసుకుందాం. కృపామయి, ప్రేమ కలిగిన రాజా నీకు వందనాలు. క్రీస్తు యేసు ద్వారా మాకు ఇచ్చిన ఔన్నత్యమైన భాగ్యమును బట్టి వందనాలు. ఇవ్వబడిన భాగ్యమును బట్టి మరి ఎక్కువగా సంతోషించి కీర్తించి నేను మహిమపరిచే కృప దయచేయండి. నీ శాశ్వత కృపయందు ప్రేమయందు
మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటే ఇలాగను చేయగలిగిన భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్న మా పరమ తండ్రి. ఏ పాపమెరుగని యో పావనాము